ఇది ఇంతకుముందు జరిగినటువంటి టెట్‌కమ్, టీఆర్‌టీ, ఎస్‌జీటీకి సంబంధించినటువంటి పేపర్ అండి. ఈ పేపర్‌లో మనము మెథడాలజీ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో మెథడాలజీలో ఏవైతే ప్రశ్నలు అడిగారో ఒకసారి చూస్తే గనక మనకు ఎక్కడి నుంచి స్కోర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తుంది. ఎందుకంటే మెథడాలజీ అందరూ చేయలేరు. మెథడాలజీ మీద పట్టున అంటే దానికి ఇంతకుముందు సంబంధించినటువంటి గతంలో అడిగిన ప్రశ్నలను చూసి మనము అది తయారు చేసుకోవాలండి. దాని మీద పట్టు సాధించుకుంటే గనక మనము చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు గతంలో అడిగిన ప్రశ్నలు మనం ఒకసారి చూస్తే దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని అర్థమవుతుంది మనకు. గతంలో అడిగిన ప్రశ్నలు మనము చూడడం ద్వారా మనకు ఆ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి విషయాలు చూడండి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం బాగా ప్రిపేర్ అయ్యి ఉంటాం. చూడండి కొన్ని ప్రశ్నలు వీటికి సంబంధించి 62వ ప్రశ్న చూడండి. చిత్రం చూడండి, తాతకు మనవడికి మధ్య జరిగిన సంభాషణ ఊహించి రాయండి అని అడగడం ఈ విద్యా ప్రమాణం అనండి. సో, విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అడిగాడు. విద్యా ప్రమాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటిని కాదు రిపీట్ అవుతూ ఉంటాయి తెలుగులోను, ఇంగ్లీష్‌లోను. అలాగే మనకు ట్రై మెథడ్స్‌లో కూడా ఈ విద్యా ప్రమాణం చాలా ఇంపార్టెంట్. అలాగే తెలుగులో చూడండి వీటికి ఊహించి రాయడం అనేది ఖచ్చితంగా సృజనాత్మకతకు సంబంధించిందండి. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్‌లలో స్వీయ రచన, సృజనాత్మకత, ప్రాజెక్ట్ పని, పదజాలం. అంటే సృజనాత్మకత అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 71ది భాషోత్పత్తి వాదాలకు సంబంధించి అడగడం జరిగింది. భాషోత్పత్తి వాదాలలో అనుభవవాద ప్రతిరూపమే మనస్తత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తివాదం. ఈ వాదానికి చెందిన వారు అంటే ప్రవృత్తివాదానికి సంబంధించిన వ్యక్తి గురించి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1 బ్లూమ్ఫీల్డ్, ఆప్షన్ 2 సైమన్ పాటర్, ఆప్షన్ 3 హూటాన్, ఆప్షన్ 4 అలెన్ గార్డినర్. సో, ప్రవృత్తివాదానికి చెందిన వారు ఫస్ట్ ఆప్షన్ బ్లూమ్ఫీల్డ్ అండి. నెక్స్ట్ దాని కిందనే ఇంకో ప్రశ్న అడిగారు చూడండి 72వ ప్రశ్న. ఇతర భాషలకు చెందిన చిన్న చిన్న పేరాలను మాతృభాష నుండి ఇతర భాషలోకి మార్చడం, అనువాదం చేయడం అనేది దీనికి సంబంధించిన సామర్థ్యం. ఎందుకంటే ఇది కూడా విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి సామర్థ్యాలకు సంబంధించినట్టు అడిగాడు. సామర్థ్యాల్లో మనం అనువాదం చేయడం అనేది ఖచ్చితంగా అవగాహనతో రాయడమే. చూడండి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లలో ఫస్ట్ ఆప్షన్ భాషాంశాలపైన పట్టు, 2 స్వీయ రచన, 3 రసానుభూతి, 4 అవగాహనతో రాయడం. సో, ఖచ్చితంగా మనం ఒక భాష నుంచి మరొక భాషలోకి మార్చుతున్నామంటే ఖచ్చితంగా అవగాహనతో రాయడం. సో, చూడండి మనం ఎంతవరకు చదివామనేది కాదు, వాడు అడిగే విధానాన్ని బట్టి మనము నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది. మెథడాలజీ అనేది కీ రోల్. ఎందుకంటే మనము చదివిన బుక్‌లో కంటే కూడా